సిరి అంటే బేసిక్‌గా మీకొక మంచి ఒపీనియన్ ఉంది. లైక్ కోప్పడదు, పాజిటివ్‌గా ఉంటుంది అని. సో, ఎంత పాజిటివ్‌గా ఉన్నా కూడా కాల్‌లో పేషెంట్స్‌ని తీసుకున్నప్పుడు నాకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా! సో, నా నెగెటివ్ వచ్చేసి సెల్ఫ్ నెగ్లిజెన్స్ తోటి మాట్లాడితే ఎందుకో అది కోపం కంట్రోల్‌లో ఉండదు. అంటే వాళ్ళ అవతల వాళ్ళు నన్ను బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి మళ్ళీ నేను ఏదన్నా చిన్నగా కొంచెం సీరియస్ అయినా మందలించినట్లు మాట్లాడినా బాధపడతారేమోనని నేను చాలా అదుపులో ఉంచుకొని నా కోపాన్ని బాధని మాట్లాడతాను. కానీ అవతల అపాయింట్మెంట్లో పేషెంట్ తోటి ఒకటి మాత్రం చాలా బాధాకరంగాను, అరే వీళ్ళ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది కానీ వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పలేని ఒక కండిషన్లో చాలా బాధ కలుగుతుంది. ఆ కండిషన్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడు అతి పెద్ద రోగం ఏంటి అంటే మనందరికీ ఇప్పుడు ఇది ఒక జబ్బు అని చెప్పకుండా ఉండే జబ్బు ఒకటి చెప్తా. ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒకటి ప్రతి ఒక్కళ్ళకి కోరికలు ఆశలు అన్నీ ఉంటాయి కానీ తీర్చుకోవాలనే కొద్దీ అది కంటిన్యూ చేయడానికి వాళ్ళు దానికి ఇష్టపడరు. అది వచ్చింది ఇది వచ్చింది అడ్డం వచ్చింది వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇంతే. కానీ మనకు ఏదైనా ఒక కావాలి అనుకున్నప్పుడు ఎవరు అడ్డం వచ్చినా అది మనం కావాలి అనుకుంటే కావాలి అనే నేచర్తో ఉంటాం అనేది మీరు మర్చిపోతున్నారు. మీరు అనుకుంటే చేయగలుగుతారని మర్చిపోతారు. సో ఇది సాధారణంగా ఇది పోస్ట్పోన్ చేసుకుంటూ ఇప్పుడు కాదులే అలా కాదులే అనుకుని ఆశల్లోనే ఉండిపోతూ అది నేను తీర్చుకోవాలి వీళ్ళు ఏం ప్రయత్నం చేసి ఉండరు, అది తీరట్లేదనే బాధలోనే ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. సో ఇది సర్వసాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా కనిపిస్తున్నదే, ఇంక్లూడింగ్ ఈవెన్ నాది కూడా అయి ఉండొచ్చు, కనిపిస్తుండొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేస్తూ ఈవెన్ బిజినెస్ లాంటి వాటిలో కూడా ఉమెన్ సక్సెస్ అవుతూ కూడా వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏమైనా పౌడర్స్ ఉంటాయండి, ఇంకేమైనా దీంట్లో షార్ట్ కట్స్ ఉంటాయండి, నేను ఇది చేయగలనా అండి. నాకు బాధ ఏంటంటే మీరు ఎన్ని దాటుకొని వస్తే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ అయి ఉంటుంది, ఈ బిజినెస్లో సక్సెస్ అయి ఉంటుంది. సడన్గా ఒకరు వచ్చేసి నేను మీలాగా ఈరోజు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు మీరు, నేను సంపాదించేసేయాలి, నేను ఏం చేయలేను కానీ ఏమన్నా అవుతుందా అని అంటే మీకు ఎంత కోపం వస్తుంది. దానికోసం ఎంత కష్టపడితే ఈ సిచ్యువేషన్కి వచ్చాను మీకేం తెలిసి ఇంత సాధారణంగా మాట్లాడేస్తున్నారు అనిపిస్తుంది కదా. సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది వచ్చేసి లేజీనెస్ కాదు, అలసత్వం ఇంకోటి కాదు. అలాగ లేజీగా ఉంటే మీరు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసి ఉండరు కదా. సెల్ఫ్ నెగ్లిజెన్స్, మీ మీద మాత్రమే మీకు నెగ్లిజెన్స్ ఉంటుంది, అది చాలా చాలా ఫ్యూచర్లో దెబ్బతీస్తుంది. తప్పు చేయకండి ఈ విషయంలో మాత్రం. మీరు మిగిలిన విషయాల్లో ఎంత స్ట్రిక్ట్గా అన్నీ కావాలని కష్టపడుతున్నారో మీ విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్గా మీరు ఉండి తీరాలి. లేకుంటే చాలా తీవ్రమైన పర్యవసనాలు అనేది చూడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.